వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచిది. మరి హల్లెలూయా. ఈ దిన వాగ్దానమును మనం చూద్దాం. నా ప్రియమైనటువంటి వారలారా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనము చదువుకుందామండి. ఈ నెలలో తండ్రి మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. గట్టిగా చప్పట్లు కొట్టాను. నా ప్రియమైన ఏమంటున్నాడు ప్రభు? నా జనులు, నా అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. ఈయన ఎవరు? ఈయన నా భర్త అండి. ఈమె ఎవరు? ఈమె నా భార్య అండి. వీళ్ళు ఎవరు? వీళ్ళు నా పిల్లలండి. ఇది ఎవరిది? ఇది నాదేనండి. నా అనే మాటలో చాలా ప్రత్యేకత ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువులు వారు, తండ్రి అయిన యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నా జనులు. చప్పట్లు కొట్టండి ఆ మాటకి. నా జనులు, నా ప్రజలు, నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు, నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, సిగ్గునొందరు. చాలాసార్లు అవమానపరచబడ్డాం, సిగ్గుపరచబడ్డాం, అనేక రీతులుగా నానా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడు సిగ్గుపడతామంటే ఓడిపోయినప్పుడు సిగ్గుపడతాం. చాలామంది కుటుంబ పరంగా ఓడిపోయే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగపరంగా ఓడిపోయే వాళ్ళు ఉన్నారు, చదువుల పరంగా ఓడిపోయే వాళ్ళు ఉన్నారు. ఎదలకుండా కూర్చో, అటు ఇటు తిరిగితే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనేక రీతులుగా ఓడిపోయినప్పుడు ఏమైంది? సిగ్గు అవుతుంది. ఒక కాపురాన్ని కోల్పోయినా, ఒక ఉద్యోగాన్ని కోల్పోయినా, ఒక సేవ నిలవడకపోయినా, భార్య పద్ధతికి లేకపోయినా, భర్త పద్ధతికి లేకపోయినా, ఒక యుద్ధం అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది. ఓడిపోయిన వానికి సిగ్గు అనిపించింది, అనిపించదా? అంటే ఏదైనా అపజయం పాలయ్యామనుకోండి, అపజయం పాలైతే సిగ్గు అయిపోద్ది. ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోలేక త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా మరలా లోకంలో పడిపోయి చెడిపోతే మరలా ఏమైపోద్ది? సిగ్గు అయిపోద్ది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని ఇప్పటి వరకు నీ కుటుంబ పరంగా, నీ వ్యక్తిగత జీవిత పరంగా, నీ ఆత్మీయ పరంగా అవమానాలతో, అప్పులతో, అనారోగ్యాలతో నీ జీవితంలో ఈ లోకంలో పోటీపడి గెలవలేక ఓడిపోయి అవమానాలతో, నిందలతో, బాధలతో, కన్నీటితో అనేక మార్లు తలదించుకొని, తల వంచుకొని బయటకు రావటానికి సిగ్గుపడిన అనుభవాలు ఎన్నైతే ఉన్నావో, ఈ నెలలో నా ప్రభు నీతో చేస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నా జనులు ఇప్పటి వరకు ఒకవేళ సిగ్గుపడ్డారేమో, ఇప్పటి వరకు ఒకవేళ ఓడిపోయారేమో, ఇప్పటి వరకు ఒకవేళ నిందించబడి, అవమానపరచబడి, వారిని వారే నిందించుకొని, నా బ్రతుకెందుకు, నా జీవితం ఎందుకని అనేక రకాలుగా బాధపడి ఉన్నారేమో ఇప్పటి వరకు. అయితే
ఇది మొదలుకొని ఇక నెన్నటికి నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తండ్రి అంటున్నా, నా జనులు ఇక నెన్నడు సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని కంచగల చోట్లలో నన్ను హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా జనులు ఏంటంట? నా జనులు ఇక అన్నటికి సిగ్గునొందరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పటి వరకు నీవు సిగ్గునొందావేమో, ఇప్పటి వరకు అనేక రీతులుగా నీవు ఓడిపోయావేమో, కానీ ఇక మనము ఓడిపోయేదానికి వీలు లేదు. ఆయన మన పక్షమై ఉన్నాడు నా ప్రియమైన. ఎస్, ఓడిపోయేదానికి వీలు లేదు. అనేకమైన విషయాలలో ఓడిపోయిన స్థితిగతుల నుంచి నా ప్రభు మనల్ని అందరినీ విడిపించి జయ జీవితాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అనేక రీతులుగా నా ప్రియమైన దేవుని బిడ్డ, పెళ్ళి కాలేదనుకోండి, మన పిల్లలకి, ఎదిగిన పిల్లలకి అది సిగ్గుపడే స్థితి. బాగా చదువుకొని ఉద్యోగం రాలేదనుకోండి, అది కూడా సిగ్గుపడే స్థితి. ఒకవేళ పెళ్ళయి సంతానం కలగలేదనుకోండి, అది సిగ్గుపడే స్థితి. ఇలాగ చాలా అనుభవాలు నా ప్రియమైన దేవుని బిడ్డ. మానవుడు సిగ్గుపడే స్థితి. అయితే ప్రభు ఈ నెలలో మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఇక మీరు అన్నిటికీ సిగ్గునందరు. నా జనులు అన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. నా జనులు, నా కుటుంబం, నా కుమారులు, నా కుమార్తెలు, నా జనులు అన్న. నువ్వు ఆయన జనుడుగా, జనురాలుగా ఉంటేనే, నీవు ఆయన బిడ్డగా ఉంటేనే నా జనులు అన్నాడు. నీవు ఉంటున్నావో ఉంటలేదో నీకు తెలుసు, ఆయనకి తెలుసు. ఆ నా అనే బంధంలో, ఆ పెనవేయబడిన బంధంలో ఉంటే నేను నిన్ను సిగ్గుపడనివ్వను అన్నాడు. నీవు కొద్దిసేపు ఆయన మనిషిగా, కొద్దిసేపు అపవాది మనిషిగా ఉంటే ఆయనకి సంబంధం లేదు. నా జనులు, నేను పేరు పెట్టిన జనులు, నా జీవ గ్రంథంలో రాసుకున్న జనులు, నన్ను నమ్మి బాప్తిసము పొందిన జనులు, నమ్మకంగా ఉంటున్న జనులు, రక్షించబడిన వారు, బల్లలో పాలు పొందుచున్నవారు, నేనంటే భయపడి గడగడ వణుకుచున్నటువంటి వారు నా జనులు. హల్లెలూయా. ఆదికాండము 21వ అధ్యాయములో చూసినట్లయితే ఇక్కడ మనకి అబ్రహాము కనిపిస్తున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి వాక్యములో చూసినట్లయితే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. బిగ్గరగా చప్పట్లు కొట్టండి నా ప్రియమ. అబ్రహాము ఐశ్వర్యవంతుడు, అబ్రహాము ధనవంతుడు నా ప్రియమైన దేవుని బిడ్డ.
అబ్రహాముకి అన్నీ ఉన్నాయి, మందలున్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పనివారు ఉన్నారు. ఎంతమంది పనివారు ఉన్నారు అబ్రహాం ఇంట్లో? 318 మంది పనివారు ఉన్నారు. కుటుంబాలు కలిగిన వారు ఉన్నారు, పిల్లలు కలిగిన వారు ఉన్నారు. వారంతా కష్టపడి ఇంటికొచ్చి ఆ పిల్లలతో, ఆ పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటూ, ఆ పిల్లల్ని ఎత్తుకుంటూ, ఆ పిల్లలను ముద్దాడుతూ, ఆ పిల్లలతో లాలన పాలన చేస్తూ ఉన్నప్పుడు ఇంత ఉన్న అబ్రహాము అసంతృప్తి కలిగి ఉన్నాడు, బాధ కలిగి ఉన్నాడు. అబ్రహాముకి అది సిగ్గు కలుగజేసే అనుభవం. ఏది? సంతానం లేని స్థితి. చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకి ముక్కు మొహం తెలవని వాళ్ళు కూడా పరిచయం అయ్యారంటే, బాబు మీకు పెళ్ళి అయిందా అంటారు. ఆ పెళ్ళి అయిందండి అంటే వెంటనే ఏమంటారు? పిల్లలు ఎంతమంది అంటారు. అప్పుడు ఒకవేళ మనకు పిల్లలు లేని స్థితి అనుకోండి, చెప్పటానికి సిగ్గు అనిపిస్తుంది, చెప్పటానికి సిగ్గు అనిపిస్తుంది. పిల్లలుంటే చాలా హోందాగా చెప్పుకోగలుగుతాం. అబ్రహాము అటువంటి పరిస్థితులు, ఎన్ని పరిస్థితులు అనుభవించాడో. కేవలము నా ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాము సంతానము కొరకు తండ్రి అయిన యెహోవా దేవుడు ఏది చెబితే అది చేశాడు. నీ దేశాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు, నీ జనులను విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. ఇదిగో నేను చూపించే ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళాడు. అనేక రీతులుగా ప్రయాసపడ్డాడు, పరిగెట్టాడు, రకరకాలుగా. దేని కొరకు? ఏమండి? సంతానం కొరకు. 75 సంవత్సరాల వయసులో తండ్రి అయిన యెహోవా దేవుడు వాగ్దానము చేశాడు అబ్రహాముకి. ఏమని? నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానని. 25 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూశాడు, విశ్వాసంతో ఎదురు చూశాడు. నాకు వాగ్దానము చేసిన ఆయన నమ్మదగిన వాడు, మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనము నా ప్రియమైన దేవుని బిడ్డ మనుషులను నమ్ముతాం, మోసగాళ్ళను నమ్ముతాం, అనేక రీతులుగా బిరడా చేసి మాయ చేసి మనల్ని మోసపుచ్చి మన దగ్గర ఉన్నటువంటి గుంజేవారిని నమ్ముతాం. వారిని నమ్మినంత తేలిగ్గా దేవుణ్ణి నమ్మలేం. కానీ అబ్రహాం అయితే ఎంతో 100 అంతల నమ్మకముతో దేవుని నమ్మాడు. నా ప్రియమైన దేవుని తిరిగాడు, ప్రయాసపడ్డాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ విశ్వాసం మాత్రం సన్నగిలల. నేనేమంటానంటే, నీవు ఆయన మనిషిగా ఉంటే, నా ప్రభు అన్నట్లుగా ఉంటే, ఆయన ఏమంటున్నాడు? నా జనులు అంటే నా ప్రజలు, నా కుమారులు, నా కుమార్తెలు, నా జనులు ఇక అన్నిటికీ సిగ్గునందరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అదిగా ముందుంది రామా, ముందుంది కుర్చీలో ఆడ కూర్చో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా జనులు ఇక అన్నిటికీ చూడండి. అబ్రహాము 25 సంవత్సరముల తర్వాత ముసలితనములో ముదిమి అందు తండ్రి అయిన యెహోవా దేవుడు ఏం చేశాడంట? యెహోవా తానిచ్చిన మాట చొప్పున నీకు మాట ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ,
నా ప్రభువు మాట తప్పే దేవుడు కాడు. ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు. అతని భార్యను యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు, అది అండర్లైన్ చేసుకోవాలి నా ప్రియమైన దేవుని బిడ్డ, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. అతని ముసలితనం అంటే ఏమేమన్నా కుర్రతనమా? ఏమిది? అక్కడ పని వాళ్ళు ఉన్నారే 318 మంది, కాస్త దగ్గరగా ఉంటారే. శారావా అబ్రాం తాతో, అబ్రాం పెదయా. హల్లెలూయా. ఏమని పిలిచేవాళ్ళు? ముసలాళ్ళని ఏమని పిలుస్తారు? తాత. వాళ్ళు ఎంతటోళ్ళు అయినా పిల్లలకి తెలియదు కదా. అబ్రాం తాత, శారావా, జేజమ్మ. హల్లెలూయా. ఎన్నిసార్లు అవమానపరచబడ్డాడు అబ్రహాము, శారాలు. ఎన్నిసార్లు బాధపడ్డారో, ఎన్నిసార్లు వేదన చెందారో. ఏమంటాడో తెలుసా అబ్రహాము దేవునితో? ఎందుకయ్యా నన్ను నీవు ఎంత ఆశీర్వదించినా ప్రయోజనం ఏముంది? నా గర్భవాసమున పుట్టినటువంటి నా వంశధారకుడు ఒక్కడు కూడా లేడు కదా. నేను సంపాదించినదంతా నా ఇంటి పెద్ద దాసుడగు ఎలియాజరుకే కదా చెందుతుంది అని నిష్ఠూరపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు తండ్రి అయిన యెహోవా అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు సంతానమును అనుగ్రహించెదను, నీవు కుమారుణ్ణి కందువు, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డ, నా జనులు ఇక నెన్నటికి అతని సిగ్గుతనము నుంచి, అతని సిగ్గు నుంచి తండ్రి ఏం చేశాడు? అతని సిగ్గును తొలగించి అతని తల ఎత్తేటట్లుగా చేశాడు. నేను అంటున్నా, మీతో ఏమంటున్నానంటే, ఏ విషయంలో మీరు తలదించుకుంటున్నారో, ఏ విషయంలో మీరు సిగ్గుపడుతున్నారో, ఏ విషయంలో నలిగిపోతున్నారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో బాధపడిపోతూ రాత్రి మగళ్ళు అల్లాడిపోతూ ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతూ కృంగిపోతూ బాధపడుతూ ఉన్నారో, పర్వాల నా ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రి ఈ రాత్రి చేస్తున్న వాగ్దానము, ఇదిగో నేను నిన్నిక సిగ్గు పడనివ్వను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి, నమ్మిన వారికి తప్పనిసరిగా ఆయన నమ్మకమైన ఆశీర్వాదమును అనుగ్రహించే దేవుడు. నమ్మకముగా ఉన్నటువంటి వారికి దేవుడు అబ్రహాము శారాలను దర్శించి వారి సిగ్గు నుంచి విడిపించి దేవుడు సంతానాన్ని కలుగజేశాడు. వారి తల ఎత్తుకునేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 9వ వాక్యములో చూసినట్లయితే, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా
నాకు మగపిల్లలను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షవరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి, హన్నా పెనిన్నా వీరిద్దరు కూడా వైరీలు. హన్నా నా ప్రియమైన దేవుని బిడ్డ మొదటి భార్య, పెనిన్నా రెండవ భార్య. హన్నాకు పిల్లలు లేని కారణాన కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఈ పెనిన్నాని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెనిన్నాని పెళ్లి చేసుకున్న తర్వాత పెనిన్నాకి పిల్లలు కలిగారు. ఆ పైన వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఈ పెనిన్నా అనేటువంటి మనిషి హన్నాను పలుమార్లు ఎగతాళి చేస్తా ఉందంట, పలుమార్లు బాధ పెడతా ఉంది. చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, పిల్లలు లేనటువంటి వారికి అర్థమవుద్ది ఆ బాధ. పిల్లలున్న వారికి ఏం కాదు, ఉద్యోగం లేని వారికి అర్థమవుతుంది ఆ బాధ, ఇల్లు లేని వారికి అర్థమవుతుంది ఆ బాధ, భర్త లేని వారికి, భార్య లేని వారికి అర్థమవుతుంది ఆ బాధ. దేవునికి స్తోత్రముగా ఆ శాప చూడు అట్ట వచ్చింది కదా, కొద్దిగా స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. లేని వారికి అర్థమవుతుంది నా ప్రియమైన దేవుని బిడ్డ. పిల్లలు లేకపోతే ఎన్ని అవమానాలు పడిందో. చిచి పొద్దున్నే పనే బాట, పొద్దున్నే లేచి దీని మొహం చూడాల్సి వస్తుందని పెనిన్నా అని ఉండవచ్చు, పెనిన్నా చేత మాటలు పడి ఉండవచ్చు. వైరి అంట వాళ్ళిద్దరికి, వైరి అంటే పడదు వాళ్ళిద్దరికి. అందున ఆడవాళ్ళలో అలాంటి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప. దాని ముఖానికి పిల్లలు లేరు, ఏమీ లేదు, గొడ్డుపోతు ముఖం ఉంది, నాతో పోటీ పడిద్దా, దాన్ని ఎందుకు పక్కన పెట్టి నన్ను చేసుకున్నాడు, దానికంటే ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ ఎల్కానా అనేటువంటి వ్యక్తి చాలా ప్రేమిస్తున్నాడంట. ఎవరిని? హన్నాని చాలా ప్రేమిస్తున్నాడంట. ఎందుకంటే ఆమె బాధ పెడుతుంది, వైరీగా ఉన్నది. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు షిలోహోలో ఉన్నటువంటి ఆ ఏలీ మందిరానికి వెళ్ళి మొక్కుబళ్ళు తీర్చుకొని వస్తూ ఉంటారు. ఆ సంవత్సరం వెళ్ళగానే ఈ హన్నా అని ఆమె పరిగెట్టుకుంటూ ఏలీ మందిరదంలోనికి వచ్చి బలిపీఠము దగ్గర బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తుందంట. హల్లెలూయా, ప్రార్థన చేస్తుందంట. ఈ నిందె తొలగించయ్యా, ఈ సిగ్గు నుంచి నన్ను విడిపించయ్యా, నాకు చాలా సిగ్గు అవుతుందయ్యా. ఇంటిలో నన్ను గౌరవించేవారు లేరు, బయట నన్ను గౌరవించేవారు లేరు, అందరు నన్ను అవమానపరుస్తున్నారు, అందరూ సూటిపోటి మాటలు అంటున్నారు, నా బ్రతుకు మీద నాకు విరక్తి కలుగుతున్నది, ఇక నేను జీవించటం అనవసరం ప్రభువా. అయ్యా, ఒక్క సంతానము, ఒక్క కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని మీదికి క్షవరపు కత్తి రానివ్వకుండా ఆ కుమారుని నీకే అర్పిస్తానయ్యా అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నీకే అర్పిస్తానయ్యా, కానీ నాకున్నటువంటి నిందెను తొలగించు ప్రభువా అని వేదనతో ప్రార్థన చేస్తుంది. నేను అంటాను, అలాంటి ప్రార్థన కావాలి నీ జీవితంలో. ఏ విషయంలోనైనా ఆమె సంతానం కొరకు అలాగే చేస్తుంది ప్రార్థన.
మరి నీవు నీ అవసరం ఏమిటో, నీ అక్కరేమిటో ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేస్తుందంట? బహు దుఃఖాక్రాంతురాలై కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన అంటే గొడ్డుబోతు ఏడిసినట్టు ఏడవట్లా. గొడ్డు ఏడిసినట్టు ఏడుస్తారు కదా ఒక్కొక్కరు, సీమిడి మొత్తం సీది ఆ పక్కన ఉన్న వాళ్ళ మీద వేస్తుంటారు అని. అట్ట ఏడవట్లా. మాట కూడా బయటికి రావట్లేదు అంట, కానీ గుండెల్లో నుంచి మాత్రము దుఃఖము ఉప్పొంగిపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైనా వింటారేమో, ఎవరైనా చూస్తారేమో. జనులు ఎట్లాంటి వాళ్ళంటే, నీ బాధను బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా నిన్ను ఎగతాళి చేస్తారు. అవునా కాదా? నీ బాధను బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా. అందుకని కొంతమంది నిశ్శబ్ద ప్రార్థన, లోపల నుంచి దుఃఖం ఉప్పొంగిపోతుంది, ప్రార్థనలో మాత్రం విలువైన మాటలు పలుకుచున్నది హన్నా. నా ప్రియమైన దేవుని బిడ్డ మొక్కుబడి చేసుకుంటుంది. నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని ద్వారా నేనేదో పోషించబడాలని, ఆ కుమారుని ద్వారా నేనేదో బ్రతకాలని కాదు నా ఆశ. ఆ కుమారుని నీకే ఇస్తా ప్రభువా, నా మీద ఉన్న నిందను తీర్చు. నా వైరి పెనిన్నా నన్ను బాధ పెడుతుంది, పెనిన్నా నన్ను అనరాని మాట్లాడుతున్నది. నా ఇరుగు పొరుగు వారు పొద్దున లేస్తే నాకు అవమానాలు, నిందలు ఎదురవుతున్నవి. ఏ శుభకార్యానికి పిలవరు, ఏ మంచికి పిలవరు, ఏ చెడ్డకు పిలవరు. దేనికి చిల్లిగా ఒక పనికిరాని వారు కూడా ఆ విషయంలో నన్ను అంతలేసి మాటలు అంటా ఉంటే నా బ్రతుకు మీద నాకు విరక్తి కలుగుతున్నది. ప్రభువా, నాకు ఒక్క కుమారుని అనుగ్రహించు. హల్లెలూయా. నేను అంటాను, అన్న ఆ విషయంలో ప్రార్థన చేస్తుంటుండగా నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవెందుకు చేయకూడదు? నీ సమస్యను బట్టి ప్రార్థన. నీ భర్త మార్చబడకపోతుంటే ప్రార్థన ఎందుకు చేయకూడదు? నీ భార్య మార్చబడకపోతుంటే ప్రార్థన ఎందుకు చేయకూడదు? నీ పిల్లలు నీకు లోబడకపోతుంటే ప్రార్థన ఎందుకు చేయకూడదు? నీ సమస్యలు నిన్ను వెంటాడుతుంటే, నీ అప్పులు నిన్ను వెంటాడుతుంటే, నీ రోగాలు, నీ బలహీనతలు నిన్ను వెంటాడుతుంటే, నీవు బహు దుఃఖాక్రాంతురాలై కన్నీడు విరిచి ప్రార్థన చేసినట్లయితే, నా ప్రభువుని నీవు కదిలించబడినట్లయితే, నా ప్రభువు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు దిగి వచ్చి ఏమంటున్నాడు ఆయన? నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. నా జనులు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు కుమారుడుగా, ఆయనకు కుమార్తెగా ఉండాలి నీవు. ఆయన ప్రజలుగా ఉండాలి నీవు. నీ ఇష్టానుసారముగా ఉండి నా నిందను తొలగించాయా, నా సిగ్గును తొలగించాయంటే కుదరదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, 19వ వాక్యములో చూసినట్లయితే చూడండి, తరువాత వారు ఉదయమునందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా, చూసారా, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హన్నాకి దేవుడు ఏం చేశాడు? సిగ్గుని తొలగించాడు. తన తలను ఎత్తుకునేటట్లుగా. నీవు దేనిలో సిగ్గును అందుతున్నావో, నీవు దేనిలో తలదించుకుంటున్నావో, నో, నీవు ప్రభువుని ఆరాధించే బిడ్డగా, నీవు ప్రభువుని అంగీకరించిన బిడ్డగా, అలాగ నీవు సిగ్గును అందటం నా ప్రభువు ఒప్పుకోడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. తప్పనిసరిగా ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు
ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకును. నీవేం అడుగుతావో, ఏ విషయంలో నీవు నిందల పాలైపోతున్నావో, ఏ విషయంలో నీవు అల్లరి పాలైపోతున్నావో, ఏ విషయంలో నీవు అవమానాల పాలైపోతున్నావో, నీ సొంత వారే నిన్ను ఇబ్బందులు కొలిమిలో పెట్టి నిన్ను నానా రకాలుగా బాధ పెడుతున్నారో నాకు తెలవదు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఇబ్బందిని బట్టి, నీ బాధను బట్టి, నీ అవమానాన్ని బట్టి, నీ నిందను బట్టి ఈ నెలలో నీవు ప్రారంభించు. మోకరించి కన్నీరు కార్చి హన్నా వలె బహు దుఃఖాక్రాంతురాలై. చెప్పాను కదా, గుంటూరులో ఒక ఆమె ఉంది. కన్నీటి ప్రార్థన అనగానే లేచి, తెల్లవారుజాము లేచి, భర్త పాపం పనిచేసి వస్తాడు కదండి, ఆయన పడుకుంటే తలగడగాడ కూర్చొని శోఖండాలు పెట్టి ఎడుతూ ఉంటుందంట. ఒకరోజు లేచి చీపిరి కట్ట తీసుకొని ఎరగ కొట్టుడు కొట్టి నేను సత్యాను అనుకున్నా. ఆయనేమో అవిశ్వాసి, ఈమెమో విశ్వాసి. చూడండి భక్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అట్ట కూర్చొని భార్య ఏడిసేది ఎవరికాడా? ఒకవేళ భర్త చచ్చిపోతే తలగడ కాడ కూర్చొని ఒకటేమో సీది ఏడుస్తూ ఉంటుంది. ఈమె రోజు నీ అన్న ఏడిసింది, బహు దుఃఖాక్రాంతురాలు అయిందంట. ఎవరికైనా వినిపడిందా? వినిపల్ల కనపడుతుంది, ఏడుస్తుంది. కళ్ళు వాసిపోయినాయి, ముఖంలో కాంతి లేదు, సంతోషం లేదు. కానీ ఆ ప్రార్థన ప్రభువు కనిపిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కనుక నేనేమంటానంటే, నీ ప్రార్థన ఆయన జనుడిగా, ఆయన జనురాలుగా నీవు చేసి విశ్వసించినట్లయితే ఆయన తప్పనిసరిగా నిన్ను తల ఎత్తుకునేటట్లుగా చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, 29వ అధ్యాయం చూద్దామండి. ఆది కాండము 29వ అధ్యాయము, ఆది కాండము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 31వ వాక్యాన్ని చూద్దామండి. 29వ అధ్యాయము 31వ వాక్యము. లేయా ద్వేషింపబడుట యెహోవా, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలయ్యుండెను. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇక్కడండి చూడండి, నా మాటలేనండి, తర్వాత ఇంకా చూద్దాం. నా వైపు చూడండి. ఇక్కడండి లేయా కాస్త వికారంగా ఉంటుంది, చూసేదానికి జబ్బు కళ్ళది, ఎప్పుడు పుసులు తోడుతూ ఉంటవి, చూడాలనిపించదు. లేయాకి ఎవరు కూడా గొప్ప ప్రాధాన్యతనివ్వరు. ఎందుకంటే ఆమె దగ్గర అందం లేదు, సౌందర్యము లేదు. లేయా ప్రక్కన కూర్చోవాలని ఎవరు ఆశపడరు. లేయా ఒకవేళ ఎవరి ప్రక్కన కూర్చున్నా నొచ్చుకుంటా ఉంటారు. లోకం కదండి, లోకం అలాంటిదే. మంచి వాళ్ళైతే అబ్బా నా ఇట్లా ఎడగూర్చుందిరా నేను చోట ఆపారా, బా నా పక్కన కూర్చుంటే బాగుండు. లేయా విషయంలో చాలామంది అనుకున్నారు, దీనికి పొరపాటును పెళ్ళి కూడా కాదనుకున్నారు. చాలామంది విషయంలో అనుకుంటారు, ఇక వీడికి పెళ్లి కాదు ఈ జన్మలో, ఇక దీనికి పెళ్లి కూడా కాదు, అసలు దీన్ని ఎవడు చేసుకుంటాడు అని వారిని అవమానపరిచి, వారిని సిగ్గుపరిచేవారు ఉన్నారు. నేనంటాను, నా తండ్రి తలుసుకుంటే తప్పనిసరిగా వారికి ఏదైనా జరిగించగలడు. నా ప్రియమైన ఎస్, లేయాకి పెళ్ళి అయిందా? పెళ్ళి అయినా కూడా భర్త ద్వేషిస్తున్నాడంట. భర్త ద్వేషిస్తుంటే ఎవరు చూశారంట? యెహోవా తండ్రి అయిన దేవుడు లేయాని ద్వేషించబడుట చూచి ఆమె గర్భమును తెరచాడంట.
ఆమె గర్భమును తెరచి 1, 2, 3, 4 కుమారులను అనుగ్రహించాడంటున్నాడు. కానీ రాహేలు మాత్రం గుడ్రాలై ఉన్నదంట. ఇప్పుడు రాహేలు అవమానపరచబడుతుందా లేదా? సిగ్గుపడుతుందా లేదా? ఆమె నిన్ను కోరి కోరి చేసుకున్నాడు ఆ అబ్బాయి, నీకు ఒక్క నలుసుకోని లేదేమి. ఆ పిల్లని 4 పిల్లలు కానీ ఎమ్మటే. నేనేమంటానంటే, ఎక్కడ నీవు నిందించబడుతున్నావో, ఎక్కడ నీవు అవమానించబడుతున్నావో, ఎక్కడ నిన్ను మరీ తేలిగ్గా నిన్ను తీసి అదేమంటారు, గోంగూరలో పురుగులాగా నిన్ను, కూరలో కరివేపాకులాగా నిన్ను తీసి ప్రక్కన పెడుతున్నారో, నీ ఊసంటేనే చీచాని చేదరించుకుంటున్నారో ఇంట బయట, నీ భర్త, నీ పిల్లలు, నీ తోడబుట్టిన వాళ్ళందరూ కూడా నిన్ను ఒకవేళ హేళనగా లెక్కలేనితనంగా చూస్తున్నారేమో. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని వైపు తిరుగు. ఆయన మనిషిగా, ఆయన ప్రజగా, నా జనులు అన్నాడు. ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా నీ ఉన్నట్లయితే నా తండ్రి తప్పనిసరిగా నీ సిగ్గును, నీ నిందను, నీ అవమానమును ఈ రాత్రి తొలగించునుగాక. హల్లెలూయా. అవమానము నుంచి తప్పించునుగాక. వస్తాయి, బలహీనతలు వస్తాయి. సంతానం మనం తెచ్చుకునేది కాదు, పెళ్ళి మన ఇష్టం కాదు, కుటుంబాన్ని కట్టుకోవటం మన ఇష్టం కాదు. మన యొక్క బుద్ధిహీనతను బట్టి, మనం నడుస్తున్న నడవడికను బట్టి, అనేకమైన అనుభవాల అవమానాలు మనకు ఎదురవుతున్న విధానమును బట్టి లోకం మనల్ని బాధ పెడుతుంది, లోకం మనల్ని అవమానపరుస్తుంది, లోకం మనల్ని ఎగతాళి చేస్తుంది, గేలి చేస్తుంది. అవసరమైతే ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా వెంటాడి రాళ్ళు విసురుతానే ఉంటుంది. ఆత్మహత్య చేసుకునేది వెర్రితనం, చేతగానితనం. ఆత్మహత్య కాదు, కానీ నీవు దేవుని సన్నిధిలో మోకరించి దుఃఖాక్రాంతముతో ప్రార్థన చేసినట్లయితే నా ప్రభువు నిన్ను ఘనపరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. లేయా ద్వేషించబడింది, లేయా అవమానించబడింది, లేయాని ఎవరు లెక్క చేయలేదు. కానీ నా తండ్రి లేయాను చూసి లేయాకి వివాహం జరిగించి, లేయా గర్భము తెరచి, లేయా విషయంలో ఒక గొప్ప ఘనకార్యము జరిగించావు. ఈ రాత్రి నేనంటాను, లేయా వల్లే మనం ఒకవేళ నిందించబడుతున్నాం, లేయా కంటే ఎక్కువ మనం నిందించబడట్లా. సొంత సహోదరి చెల్లె నిందిస్తుంది లేయాని. నేనేమంటానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నీవు జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే, ఈ రాత్రి నీవు ప్రభువుకి లోబడి ఉన్నట్లయితే, ఈ రాత్రి నీవు ప్రభు మీద ఆధారపడి ఉన్నట్లయితే, ఇదిగో ఈ నెల 5వ నెలలో నాకున్నటువంటి శ్రమలు, నాకున్నటువంటి బాధలు నా ప్రభు విడిపిస్తాడు. ఈ 5వ నెలలో నా తల ఎత్తుకునేటట్లు చేస్తాడు. ఈ 5వ నెలలో నా సిగ్గును తీసివేస్తాను, తొలగించి వేస్తాను అంటున్నా నా ప్రభు సహాయం చేస్తాడని నీవు నమ్మినట్లయితే నా ప్రభు తప్పనిసరిగా ఆ దిశగా నిన్ను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయములో 48వ వాక్యములో చూసుకున్నట్లయితే, ఇక్కడ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 48వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ఇక్కడ దావీదు కనిపిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలుయుటకై అతనికి ఎదురుగా పోగా, దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముల తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు నొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి
ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యోధావారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకును షారాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరముగా ఫిలిష్తీయులు హతులై షారాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. స్తోత్రము కలుగును గక్క. చెప్పండి హల్లెలూయా. రోజు బెదిరిస్తున్నాడంట గొలియాత్ అనేవాడు. ఏయ్ రాండ్రా, ఎవడ్రా నన్ను ఎదుర్కోగలిగిన వాడు, దమ్మున్నవాడు రాండ్రా అని. గొలియాత్ వస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. జనులందరూ నవ్వుతున్నారు, జనులందరూ ఎగతాళి చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలను జనులందరూ గేలి చేస్తున్నారు. అరే ఎంతమంది ఉన్నారు కదరా ఎద్దులు, అలా వాణ్ణి ఒక్కడు కొట్టలేకపోతున్నారు కదరా, ఒక్కొక్కడికి చెమట్లు గమ్ముతున్నాయి నా ప్రియమైన దేవుని బిడ్డ. అయితే బాలుడైనటువంటి దావీదు అంటున్నాడు, నేను కొట్టేస్తానని అంటున్నాడు. వాళ్ళ అన్నకి తెలిసి దావీదుని వచ్చి కోపడ్డాడు. పని బాటలేదురా నీకు, ఆ చిన్న మందని ఎక్కడ వదిలిపెట్టి వచ్చా? ఏం మంద అంట దావీదు కాసేది? పెద్ద మందా చిన్న మందా? ఆ చిన్న మందని ఎక్కడ వదిలిపెట్టేసి వచ్చా అని కోపగించుకుంటే, నేనేమన్నా అన్నా అని, అసలు దీనికి ఏంటంట, ఏం బహుమానం ఇస్తాడంట, అది ఇది అని తెలుసుకుంటా ఆ నోట ఈ నోట పడి ఆ మాట ఎవరికి తెలిసింది? రాజుగారికి తెలిసింది, సౌలు గారికి. పిలిపించాడు. రాజా, నేను అని కొట్టేస్తానంటే నువ్వు బాలుడవు, నువ్వు పిల్లవాడవు, నీవు కొట్టలేవు. వాడు బాల్యము నుండి వృద్ధాభ్యాసము నేర్చుకున్నవాడు, బలాఢ్యుడాడు. కొమ్ములు తిరిగిన వాళ్ళే మహామహామేధావులే, కండలు తిరిగిన కరాటి వీరులే భయపడుతున్నారా బాబు, నీ వల్ల కాదు, వద్దంటే, లేదు రాజా, నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, వాడిని మీరు ఆర్డర్ ఇవ్వాలి కానీ దెబ్బకి, ఒక్క దెబ్బకి వాడికి ఏమి లేదు, సున్నతి లేదు. హల్లెలూయా. రక్షణ లేనివాడు, సున్నతి లేనివాడు, దేవుణ్ణి ఎరగనివాడు వాడెంత రాజా. ఆ సింహాన్ని ఎలుగుబంటిని చంపాలో వాటిలో ఒకని వలె వీడిని చంపేస్తానంట. హల్లెలూయా. యుద్ధము నాది కాదు, యుద్ధము. అప్పుడు రాజు ఆజ్ఞ తీసుకొని ఆ వడిసెల్లో నున్నని రాయి వేసి గిర్ర 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 తిప్పి కొట్టటం ఎక్కడ తగిలిందంట రాయి? కరెక్ట్గా నొసటన సొచ్చుకొని ఎల్లెలుగా పడాలి. ఎల్లెలుగా వల్ల తండ్రి ఏం చేశాడంటే వాడిని బోర్ల పడగొట్టాడు. దెమ్మరపోయి బోర్ల పడగొట్టాడుగా. పరిగెట్టుకుంటూ వచ్చి దావీదు వాడి మీద నిలబడి వాడి వరలో కత్తి తీసి వాడిని చంపి వాని మెడ తెగ నరికి ఆ మెడను పట్టుకొని అనేకుల యొక్క, ఇశ్రాయేలు ప్రజల యొక్క సిగ్గును కాపాడినట్లుగా చూస్తున్నా. హల్లెలూయా. నేను అంటాను నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏది నీవు జయించలేను అనుకుంటున్నావో, ఏది నా వల్ల కాదనుకుంటున్నావో, అయ్యో ఈ కుటుంబాన్ని నేను నడపలేను అనుకుంటున్నావేమో, అయ్యో దీనిలో నేను ఓడిపోతాను అనుకుంటున్నావేమో, నో. గొలియాత్ అనగా వాడు బలమైన వాడు. సమస్య ఎంత పెద్దదైనా సరే ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, తప్పనిసరిగా నేను నీకు జయాన్ని ఇస్తాను. ఈ సమస్యను నీవు తప్పనిసరిగా పరిష్కరిస్తా. సమయం అయిపోతుంది. ఇంకొక మాట చెప్పుకొని మనము ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. నా ప్రియమైనటువంటి వారలారా, న్యాయాధిపతుల గ్రంథం 15 అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ సమూయేలు కనిపిస్తున్నాడు, నా ప్రియ సంసోను కనిపిస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 12వ వాక్యంలో చూసినట్లయితే, అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకున్నట్లు
నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నానెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడంటే, వినండి నేను మాటలు ముగిస్తా, వినండి. 9:20 అయింది, టైం పెద్దగేం కాలేదు. వినండి, ఇది ప్రాముఖ్యమైన ప్రార్థన కూడిక గనుక. ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. వద్దురా అన్నారు తల్లిదండ్రులు. వద్దురా అన్న వినకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చిన్న మాట వచ్చి భార్యాభర్తలు అన్న గొడవలు వస్తాయి కదండి. గొడవ వచ్చి ఆ భార్యని విడిచి వెళ్ళిపోయాడు. వాళ్ళ పుట్టింటి కాడ పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొన్ని రోజులైనాక నా భార్యని నేను తెచ్చుకుందామని ఒక మేకపిల్లను కొనుక్కొని వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళాడు. మామ, మీ అమ్మాయిని పంపి మామ అంటే, అరే వరే 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 ఇక నీవు రావేమోనని అమ్మాయి నీ స్నేహితులు ఉన్నాడే వాడికిచ్చి పెళ్లి చేశానయ్యా అన్న. వరే 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 అంత పని చేస్తావని, ఇదంతా ఆ ఊరి పెద్దల ద్వారా జరిగిన విషయం అని కోపగించుకొని ఈ సంసోను వెళ్ళి ఏం చేశాడంటే, నక్కలకి ఆ యొక్క ఏదైతే మన నిప్పు వాటిని ఏమంటారు, ఈ పట్టుకునే ఏమంటారు, కాగడాలు. ఈ అంత చదవటానికి లేట్ అయిద్దని చెబుతున్నా. ఆ కాగడాలు వాటి తోకలకు పెట్టి వారి చేలు వారి పొలాలు మొత్తం తగలబెట్టేశాడు. హల్లెలూయా. అన్ని తగలబడిపోయినాయి. అరే ఎవడ్రా మన పొలాలు తగలబెట్టుంటారు, ఎవడో కాదు పలాని అల్లుడు అయి ఉంటాడురా, వాడేమో వాడి భార్యని ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేశాడు, వాడే అయి ఉంటాడని వాళ్ళు ఏం చేశారంటే ఈ సంసోను భార్యని మామని ఇద్దరిని చంపేశారు. మొత్తం మీద ఈ గొడవతో ఇదంతా జరిగి వారికి సంసోనికి పెద్ద గొడవ అయిపోయి ఈయన పోయి ఏరా వారిని సహాయం అడిగి అందరూ 3000 మంది కలిసి ఈ పని చేసిన సంసోను ఏం చేశాడంటే అక్కడ బండ దగ్గర దాక్కొని ఉన్నాడు. అక్కడికి పోయి సంసోన్ని పట్టి కొత్త తాళ్ళతో, పాత తాళ్ళు అయితే తెగిపోతాయని కొత్త తాళ్ళతో కట్టేసి బంధించి తీసుకొని వస్తుంటుండగా దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చి తాళ్ళు పట తెగిపోయినవి. హల్లెలూయా. ఎప్పుడో చచ్చిపోయి ఉన్న గాడిద అక్కడ పడి ఉన్నది. ఆ గాడిద దవడ ఎముకను తీసుకొని, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ 3000 మందిలో 1000 మందిని ఆ ఎముకతో యుద్ధము చేసి ఆ ఎముకతోనే కొట్టి చంపేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే నీ ఎదురు శత్రువు ఎంతటి బలవంతుడైనా, నీ ఎదురు శత్రువు ఎంతటి గొప్పోడైనా, నీ పక్షమునున్నవాడు ఎవడంట? యెహోవా. యుద్ధము యెహోవాది. నీవు భయపడవద్దు, నీవు బెదరవద్దు, నీవు జడియవద్దు, నీవు వణకవద్దు. ఆ శ్రమ ఏదైనా, ఆ బాధ ఏదైనా నీవు కానీ ప్రార్థన చేసి విశ్వాసముతో నిలవబడితే దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ నుండి సంసోను వెళ్ళి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆ వేశ్యతో అలవాటయ్యి ఆ వేశ్యతో సహజీవనం చేస్తుంటుండగా ఆ వేశ్యను పట్టుకొని ఫిలిష్తీయులు అతని బలం ఎక్కడ ఉన్నదో కనుక్కొని అతని బలము అతని వెంట్రుకల్లో ఉన్నదని తెలుసుకొని అతనిని ఆ యొక్క వేశ్య అయినటువంటి ఆమె
ఆ తొడల మీద పడుకొని నిద్రపోతున్నప్పుడు వారు వచ్చి ఆ జుట్టంతా కత్తిరించి తనను బలహీనుణ్ణి చేసి తనను బంధించి దాగోను గుడికి తీసుకొని వెళ్ళారు. దాగోను గుడిలో అతని 2 కళ్ళు తోడేశారు నా ప్రియమైన దేవుని బిడ్డ. 2 కళ్ళు తోలేశాడు, అంధుడైపోయాడు. అందరు అక్కడ ఎగతాళి చేస్తున్నారంట. సంసోన్ని కూడా, ఇంత బలాఢ్యుణ్ణి నేనేంటి ఎలాగైపోయానని బాధపడుతున్నాడు సంసోను. ఆ బంటు ఉంటాడే సంసోని కాడ కాపలా ఉన్న బంటుని, అరే అబ్బాయి, ఈ గుడి ఉంది కదా, ఈ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభములు నన్ను తాకనివ్వు, ఆ స్తంభములను ఆధారం చేసుకొని నేను నిలవబడతానని ఆ స్తంభములను ఆధారం చేసుకొని వాటికి కట్టబడి ఉండగా నా ప్రియమైన దేవుని బిడ్డ 3000 మందితో ఉందంట స్త్రీ పురుషులతో దాగోను గుడి. ఒక్కసారి రోషముతో ప్రార్థన చేసుకున్నానంట, అయ్యా ఒక్కసారి నన్ను బలపరచయ్యా, నేను పొరపాటు చేశాను, నన్ను బలపరచమన్నప్పుడు తండ్రి ఆత్మ మరలా ఒకసారి సంసోను మీదకి దిగిరాగా, నేను ఈ గుడిలో ఉన్నవారు మొత్తం చచ్చుదుముగా కానీ ఆ 2 చేతులతో కుడి చేత్తోను ఎడమ చేత్తోను గుంజితే మొత్తం గుడి మొత్తం పలమని పడి ఆ గుడిలో ఉన్న 3000 మందితో సహా ఈ సంసోనుతో సహా చనిపోయారు. నాకు సిగ్గుపడ్డా సంసోను? బ్రతికిన కాలంలో చంపిన వారందరికంటే చనిపోయే ముందు చంపిన వారి సంఖ్య అధికముగా ఉన్నదంట. కనుక ఈ నెలలో తండ్రి ఇచ్చిన వాగ్దానము, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు అని సెలవిస్తుంటుండగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒకటేమోయిన నిద్ర, అసలు మొత్తం 9:30 కూడా కాల, ఏ గురకలు పెట్టి నిద్రపోతా ఉన్నారు. హల్లెలూయా. కనుక నేనేమంటానంటే, ఈ నెలలో తండ్రి ఇచ్చిన వాగ్దానము, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు అని ఈ నెలలో తండ్రి ఇచ్చిన వాగ్దానము. అబ్రహాము శారాల యొక్క ఆ సిగ్గుతనం నుంచి ప్రభు విడిపించాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. హన్న తన జీవితంలో తన వైరి అయినటువంటి పెనిన్నా ద్వారా అవమానపరచబడిన నిందను తొలగించాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. లేయా ద్వేషించబడుట దేవుడు చూసి లేయా యొక్క నిందను తొలగించాడు, ఆమె సిగ్గును తీసివేశాడు, సిగ్గును తొలగించాడు. దావీదు ద్వారా గొలియాతును చంపివేసి ఇశ్రాయేలు ప్రజల యొక్క తల ఎత్తుకునేటట్లుగా చేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో సంసోను 1000 మందిని చంపేశాడు. గుడ్డివాడిగా బందీగా బంధించబడిన దాగోను గుడిలో ఉన్న 3000 మందిని చంపేశాడు. ఈ రాత్రి అంటున్నాను, నీవు ఒకవేళ జయము లేకుండా ఉన్నావేమో, నీవు ఒకవేళ అవమానములతో ఉన్నావేమో, నీవు ఒకవేళ ద్వేషించబడుతూ ఉన్నావేమో, నా దేవుడు నీ యొక్క అవమానాన్ని, నీ నిందను తొలగించి ఈ నెలలో నీకు చేస్తున్న వాగ్దానము, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరని చెప్పాడు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. మోకరించండి, ప్రార్థన.